హాయ్ అండి. వరలక్ష్మీదేవి వ్రతానికి మినీ బ్లాగ్ కంటిన్యూస్. అయితే ముందుగా నైవేద్యాలన్నీ వండేసి ఒక దగ్గర అయితే చక్కగా పేర్చేసుకున్నానండి. పేర్చేసుకున్న తర్వాత ఏమేమి వండానంటే పానకం, చెలువుడి, వడపప్పు, పరమాన్నం, పులిహోర, తీపిగారెలు, పెరుగు చప్పడగారెలు, దద్దోజనం వండదులండి, శనగలు, బూరెలు, గారెలు, సోపుగార్లు ఇవన్నీ వండేసి ఒక దగ్గర అయితే పెట్టేసి ఇలాగ పట్టు చీర అయితే కడేసుకొని రెడీ అయిపోయానండి. నా దగ్గర ఉన్న ఆభరణాలన్నీ పెట్టేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాతే మామూలుగా అయితే ఒకప్పుడైతే మామూలుగా నైటీతో శుభ్రం చేసుకుంటే మా ఆయన తిట్టేవారు. ఇంకా అలా కాదని చెప్పి పట్టు చీర కట్టుకొని శుభ్రంగా నేను ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుంటానో అక్కడ పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న వెండి సామాన్లన్నిటికి ఫస్ట్ అయితే కలశానికి పసుపు రాసి అష్టలక్ష్మికి బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత గంధం, బొట్టు, కుంకుమ ఇవన్నీ వేసి కుందులకి, చెంబులకి ఇవన్నిటికీ కూడా వేసి పసుపు రాసి గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పసుపు వినాయకుని అయితే చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కలసం కొబ్బరికాయకి మొత్తం నిండుగా పసుపు రాసేసుకొని అమ్మవారి తిలకమైతే ఆ అమ్మవారే మనకి కొబ్బరికాయలోనే మనం అమ్మవారిని ఉంచుకుంటాం కాబట్టి అమ్మవారికి తిలకం దిద్దుకొని కుంకుమతోటి ఎలా అయితే బొట్టు పెట్టుకుంటానండి. చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకున్నానో. ఈసారి కొంచెం అటు ఇటుగా అయిపోయిందనమాట. తర్వాత నేను అమ్మవారికి పెట్టే చీర అనమాట. ఇది చీరకి అయితే పసుపు రాసుకుంటున్నాను. కొంతమంది చీరకి పసుపు రాస్తారో లేదో తెలియదు. నేనైతే పసుపు రాసుకుంటాను. తర్వాత కలసం తయారు చేసుకుంటున్నాను. కలసం తయారు చేసుకొని ఈసారి అయితే ఎర్ర జాకెట్ ముక్క తీసుకోలేదండి. కుంకుమ కలర్ జాకెట్ ముక్క అయితే తీసుకొని దానికి కూడా గంధం, పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే లైక్ చేయండి. బాయ్.